హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సృజన ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకోసం పప్పుచారు వంటకం తీసుకొని వచ్చాను. ఎక్కువ శాతం ఫంక్షన్లలో పప్పుచారు భోజనం అనేది పెడుతూ ఉంటారు. అది అంత ప్రత్యేకమైనది. అలాంటి భోజనం మీరు ఇంట్లోనే చేయాలనుకుంటే ఈ వీడియో చూడాల్సిందే. పప్పుచారు తయారు చేసుకోవడానికి ముందుగా చింతపండుని నానబెట్టుకొని ఆడపక్కన పెట్టుకోవాలి. కందిపప్పుని ముందుగానే శుభ్రంగా కడుక్కొని అందులో వాటర్ పోసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం అంత ఆయిల్ వేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. పప్పుచారుకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎల్లిపాయలని కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోసిగింజలు వేసుకొని చిటపటలాడాక మునక్కాయలను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలని అలాగే కరివేపాకును వేసుకోవాలి. మిర్చీలని అలాగే దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఆనియన్స్ని కూడా వేసుకొని చక్కగా వీటన్నిటిని ఫ్రై చేసేసుకోవాలి. వీటిలో ఆలుగడ్డ ముక్కలని అలాగే బెండకాయ ముక్కల్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఉప్పుని అలాగే కొంచెం అంత పసుపుని వేసుకొని వీటిని కూడా కలుపుకోవాలి. టమాటో ముక్కల్ని వేసుకొని కూడా కలుపుకోవాలి. మనం నానబెట్టుకున్న చింతపండుని రసంగా చేసి ఇందులో పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ఉడకబెట్టుకున్న పప్పుని అది ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని కూడా పోసుకోవాలి. చారు మసులుతుండగా అందులో తగినంత కొత్తిమీర వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పప్పుచారు రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.